మేడం చూశారు కదా, వైఎస్ భారతి గారు కూడా సీరియస్ అయ్యారు. ఇన్నాళ్ళు ఆమె చాలా కామ్ గా ఉంటారు, ఇంటికే పరిమితమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆమె కూడా సీరియస్ అయినటువంటి పరిస్థితి. అంటే సోషల్ మీడియాలో కథనాలు, తప్పుడు కథనాలు, తప్పుడు రాతలు ఏ స్థాయిలో ఉన్నాయో ఆమె సహనాన్ని కూడా పరీక్షించినటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. సో ఆమె లీగల్ నోటీసులు జారీ చేశారు. దీనిపై మీరేం చెప్తారు సార్? ముఖ్యంగా ఏదైతే జగన్ గారు ఇచ్చేటటువంటి ఒక ఎవిడెంటరీ పూర్వకంగా, అంటే ఆధారపూర్వకంగా ఫిగర్లతో సహా ఇచ్చినటువంటి సమాచారానికి ఆన్సర్లు చెప్పలేని వాళ్ళు చేసే పనులు వ్యక్తిత్వ హననం అండి. సో ఇక్కడ మనం పోలవరం గురించి అడిగామనుకోండి, ఫర్ సపోజ్ వాళ్ళు పోలవరం గురించే సమాధానం చెప్పాలి. ఫీజు రీంబర్స్మెంట్ ఇవ్వట్లేదు ఏంటని అడిగామనుకోండి, ఇవ్వలేకపోతున్నాం ఇంకోటని చెప్పాలి. అంతేగాని లేకపోతే నీ తల్లి చెల్లిని ఎవరు చూసినారు, లేకపోతే నీ భార్య అలాగా, ఏదైతే భార్యకు సంబంధించి గతంలో ఆవిడ 498A పెట్టిందని, గతంలో భార్య వేధింపుల కేసు భర్త మీద పెట్టిందని, ఇటువంటి తప్పుడు సమాచారాలని బయటకు తీసుకొస్తూ ఏదైతే టాపిక్ డైవర్షన్ పాలిటిక్స్ లో ఒక కీలక భాగంలో ఒక మహిళ తన వ్యక్తిగత విషయాల గురించి ప్రస్తావించడం అనేది చాలా అనుచితం అండి. అది అసలు ఇది ఖండించదగింది. సో ఇన్నాళ్ళు నుంచి ఓపిక్ గా ఉన్నటువంటి భారతి గారు ఇప్పుడు ఎందుకు తెర మీదకి రావాల్సి వచ్చిందంటే, రాష్ట్రం అప్పుల ఊబిలోకి వెళ్ళిపోతుంది. దాని గురించి ప్రశ్నిస్తున్న జగన్ రెడ్డి గారు ఎవిడెంటరీగా అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పక ఈ రోజు మీరు ఒక మహిళ గురించి మాట్లాడడం అంటే, మీరు ఎన్నో మార్లు చెప్తుంటారు మహిళలకి పెద్దపీట వేస్తాం, మహిళలని కించపరిచే సాంప్రదాయం మాది కాదు అంటారు. కానీ గతంలో షర్మిలమ్మ గారు కూడా ఎన్బికే బిల్డింగ్ అంటే నందమూరి బాలకృష్ణ గారి బిల్డింగ్ నుంచి ప్రభాస్ కి ఏదైతే షర్మిలమ్మ గారికి ఒక సంబంధం ఉంది అంటూ క్రియేట్ చేస్తూ కొన్ని ఫేస్బుక్ పోస్టులు కూడా రిలీజ్ చేసినారు. సో డైరెక్ట్ గా షర్మిల గారు ఎన్బికే బిల్డింగ్ నుంచి వచ్చినటువంటి సమాచారం అంటూ ఎవిడెంటరీగా మాట్లాడుతూ వారి మీద కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. సో ఇవాళ ఎక్స్పెషల్ గా థింక్ ఆంధ్ర లేకపోతే ఏదో కొన్ని ఛానల్స్ ప్రత్యేకించి పేర్లు మెన్షన్ చేసినారండి. వాళ్ళ దగ్గర ఏదైతే సమాచారం ఫేస్బుక్ లో కానీ ట్విట్టర్ లో కానీ పెడుతున్న పోస్టులని దయచేసి డిలీట్ చేయాలి, ఎక్కడా ప్రస్తావించకూడదు, ఎక్కడా వ్యాప్తి చేయకూడదు, అంటే స్ప్రెడ్ చేయకూడదు. ఇవన్నీ కూడా చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో ప్రద్యుమ్న గారు లీగల్ నోటీస్ సర్వ్ చేసినారండి. ఇంకా కూడా చేయకపోతే అది ఒక పరువు నష్టం. సో ఆవిడ వ్యక్తిత్వ హననం అనేది ఆవిడ పరువుని తీసే రకంగా, ఆవిడ పరువుని కించపరిచే రకంగా ఉంది కాబట్టి అది పరువు నష్టం. గతంలో చంద్రబాబు గారు వేశారు హెరిటేజ్ మీద, మీరు మాట్లాడినందుకు హెరిటేజ్ షేర్లన్నీ పడిపోయి నా పరువు నష్టం జరిగిపోయింది అని. అది పరువు నష్టం కాదే, ఆస్తి నష్టం కదా. సో హెరిటేజ్ పరుగు పోయిందంట, హెరిటేజ్ సేల్స్ పడిపోయినాయి అంట, అందుకని హెరిటేజ్ నష్టం వచ్చేసిందట. సో హెరిటేజ్ నష్టం వచ్చిందంటే అంటే మనం తిట్టింది హెరిటేజ్ ని కాదండి, ఆ రోజు మనం ప్రస్తావించింది కూడా ఏదైతే కేరళ బ్యాన్ చేసినటువంటి కొన్ని ప్రత్యేకమైన సంస్థలు, అది హెరిటేజా మాకు తెలియదు. సో అదే మాదిరిగా లడ్డు కల్తీలో సంబంధించినటువంటి విషయాలు, లడ్డు కల్తీలో హెరిటేజ్ పాత్ర ఉంది. హెరిటేజ్ కి అనుబంధ సంస్థలు, హెరిటేజ్ కి సంబంధించిన నాట్ ఓన్లీ పర్టికులర్ టు మెయింటైన్ ద హెరిటేజ్ అండి, హెరిటేజ్ అనుసంధానమైన సంస్థల గురించి మనం మాట్లాడితే, కానీ హెరిటేజ్ కి నష్టం వచ్చింది అంటూ వారు ఏదైతే నోటీస్ సర్వ్ చేయడం జరిగింది. తర్వాత 100 కోట్ల పరువు నష్టం కూడా వేసినారండి. సో వాళ్ళ బిజినెస్ కోసం పరువు నష్టం వేసినారు. ఈ రోజు ఏదైతే భారతి గారు గతంలో ఆ కేసులు పెట్టినారని, గతంలో అలా మాట్లాడారని, గతంలో ఆ భారతి గారికి సంబంధించి కొన్ని చాలా విషయాల గురించి మాట్లాడడం జరిగిందండి. ఆయన బోనమ్మ గారి గురించి అసెంబ్లీలో ప్రస్తావించారంటే ఇమ్మీడియట్ గా ఆయన కన్నీటి పర్యంతమై అసెంబ్లీ నుంచి బయటికి వాకౌట్ అయిపోయి మళ్ళీ సీఎం అయ్యే వరకు అసెంబ్లీలోకి రానన్నారండి. అంటే ఒక వ్యక్తి గురించి అలా మాట్లాడడం జరిగింది, అది తప్పు. కానీ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయడం, మళ్ళీ సీఎం అయ్యే వరకు అసెంబ్లీకి రాకపోవడం అంటే, నియోజకవర్గ ప్రజల సమస్యలన్నీ పక్కన పెట్టేసి నా భార్య గురించి అంటారా, అయితే నేను రాను అంటే అది ఎటువైపుకు వెళ్తుంది? అంటే రాజకీయం అంటే అన్ని వదిలేసి ముందుకు రావాలి అంటారు. తల్లినన్నా చెల్లినన్నా, నా రాష్ట్ర ప్రజల కంటే నాకెవరు ముఖ్యం కాదు, నా భరత భూమి నాకు ముఖ్యం, ఇలా నా రాజ్యాంగాన్ని నేను గౌరవిస్తాను, ఇన్ని స్టేట్మెంట్లు ఇస్తారు. కానీ నా భార్యని అన్నారన్న ఒకే ఒక్క మాటతో ఆయన అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయి మళ్ళీ సీఎం అయ్యే వరకు రానని వాకౌట్ చేసినారు. తర్వాత వెళ్ళి వాళ్ళ టీడీపీ పార్టీ ఆఫీస్ లో కన్నీటి పర్యంతం అయ్యారు. కానీ ఎక్కడ కూడా బూనమ్మ గారు నేనేంటో నాకు తెలుసు, నేను ఎవరికి నిరూపించుకోవాల్సిన పని లేదు అంటూ ఆవిడ చాలా గొప్పగా స్టేట్మెంట్ ఇచ్చారు. ఆవిడ ఎక్కడ కన్నీటి పర్యంతం అవలా, ఆవిడ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. కానీ గౌరవ చంద్రబాబు గారు మాత్రం కన్నీటి పర్యంతం అయిపోయారు. కానీ తన భార్యని అన్నారనే ఒకే ఒక్క కారణంతో అసెంబ్లీలో ఆ నియోజకవర్గం కుప్ప నియోజకవర్గ సమస్యలు కానీ, తర్వాత ఆ నియోజకవర్గంలో మిగతా ఎమ్మెల్యేలు గెలిచిన 23 ఉన్నారు చూడండి, ఆ ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా అసెంబ్లీకి రాలేదండి. అంటే నియోజకవర్గ సమస్యలన్నీ పక్కన పడేసినారు. ఒకవేళ ఆవిడ అంటే వెంటనే ఇప్పుడు భారతి గారు వేసినారు చూడండి, అట్లే పరువు నష్టం వెయ్యాల.
అట్లే పరువు నష్టం వేయాలా, అట్లే ప్రద్యుమ్న గారితో లీగల్ నోటీస్ సర్వ్ చేయాలా. అంతేగాని ఆహ్వానన్నారని చంద్రబాబు గారు బాధపడడం ఓకే, మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. కానీ నియోజకవర్గ సమస్యలు పట్టించుకోవాలి కదా, అసెంబ్లీలోకి వెళ్ళి సమస్యల గురించి చర్చించాలి కదా. సో ఇది కదా ఫైటింగ్ ధోరణి. ఇప్పుడు భారతమ్మ గారిని అన్నారని జగన్ గారు రియాక్ట్ అయ్యారా? లేదు కదా, భారతమ్మ గారే లీగల్ నోటీస్ సర్వ్ చేయించినారు, ప్రద్యుమ్న గారితో సర్వ్ చేయించినారు. అంటే ఒక లీగల్ ఫైట్ ఇస్తున్నారు. కానీ వీళ్ళు లీగల్ ని కాస్త పొలిటికల్ చేసిస్తారు. ఒకవేళ తప్పు మాట్లాడితే బూనమ్మ గారు కూడా లీగల్ నోటీస్ సర్వ్ చేయాలా, లేకపోతే బూనమ్మ గారు బాధపడుతూ ఇంకేదైనా స్టేట్మెంట్ ఇవ్వాలా, మీరు ఎలా మాట్లాడతారని. అంతేగాని ఆయన బాధపడడం, ఆయన అసెంబ్లీకి రాకపోవడం, ఆయన నియోజకవర్గ సమస్యలన్నీ పక్కన పెట్టడం, ఆయన కనీసం ఒక నోటీస్ ఇష్యూ చేయకపోవడం అది కరెక్ట్ కాదు కదా. సో ఈ రోజు ఆవిడ లీగల్ ఫైట్ ఇచ్చారు. తన భర్త సహాయం తీసుకోవాలి, తన భర్త ఆవిడ గురించి ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నా ఫైట్ నేను చేస్తా, నా గురించి మాట్లాడారు, నేను లీగల్ ఫైట్ చేస్తా. అంతేగాని నా గురించి అన్నారని మీరు బాధపడి మళ్ళీ మీరు శపథాలు చేయనక్కర్లా, నేనున్నాను, నేను ఫైట్ చేసుకోగలను అంటూ ప్రజన్మ గారితో లీగల్ నోటీస్ ఇచ్చారు. ఇది కదా నేచర్, ఇది కదా ఫైటింగ్ నేచర్. సో ఇది కరెక్ట్ సార్, ఇది కరెక్ట్ ధోరణి. ఏదైతే ఇప్పటి వరకు పెట్టినటువంటి ఫేస్బుక్ స్టేట్మెంట్లు, ఇప్పటి వరకు పెట్టినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా డిలీట్ చేయాలి. చేయని వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి. అదే మాదిరిగా అంటే ఆధారాలు లేనివి అనుచితమైన వ్యాఖ్యలు మాట్లాడినారు కాబట్టి వారు ఖచ్చితంగా సైబర్ క్రైమ్ నుంచి కూడా సమాధానాలు చెప్పుకోవాలండి. సో ఇది కరెక్ట్ ధోరణి అండి. ఇప్పటి వరకు భారతమ్మ గారు రాజకీయాల్లోకి రాలేదు, ఏ చిన్న పదవి తీసుకోలేదు. కానీ ఇక్కడ మాత్రం నేనేంటో చూపించుకుంటాను, ఐ నో ద ఫైటింగ్ నేచర్ అంటూ ఆవిడ తాను నిరూపించుకునే ధోరణి యావత్ రాష్ట్రంలో మహిళలకు కూడా చాలా ఆదర్శప్రాయం. ఎక్కడన్నా ఎవరైనా సమస్య జరిగినప్పుడు, ఎవరైనా మనల్ని అనుచితంగా మాట్లాడినప్పుడు భర్త సహాయం తీసుకోబడలా, భర్త దాని గురించి బాధపడలా, మనం చదువుకున్న విద్యావంతులు, మనం లీగల్ ఫైట్ చేద్దాం. మనం ఇప్పుడు చూడండి, రేణు దేశాయ్ గారి గురించి చాలా మంది మాట్లాడారు, కింద కామెంట్స్ పెట్టారు, ఫేస్బుక్ లో పోస్టులు పెట్టారు, చాలా అసభ్యంగా పదజాలంతో బూతులు మాట్లాడారు. ఆవిడేం చెప్పింది, వాళ్ళందరి మీద నేను సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ ఇచ్చినానండి, వాళ్ళని అరెస్ట్ చేసినారు, మీ మీద కూడా ఎవరన్నా మహిళలుగా ఉండి మీ మీద కూడా ఎవరన్నా బూతులు మాట్లాడితే ఖచ్చితంగా మీరు ఫైట్ చేయండి అంటూ నిన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పారండి. ఇది ఫైటింగ్ నేచర్ స్కిల్ అండి, ఇది ఫైటింగ్ నేచర్ స్కిల్. ఆవిడ భర్త పక్కన లేడు కాబట్టి, భర్త లేడు కాబట్టి ఆవిడ ఒక్కతే ఫైట్ చేస్తున్నది కాదండి. ఏ లేడీ అయినా తనకి సమస్య వచ్చినప్పుడు తనకి తాను ఫైట్ చేసుకోగలగాల, ఆ నేచర్ ఉండాల. చదువుకున్న విద్యావంతులు, పెద్ద పెద్ద సంస్థలు నడుపుతున్న వ్యక్తులు కదా వీళ్ళు. సో వీళ్ళ గురించి భర్త బాధపడడం, భర్త అసలు బిగ్గరగా ఏడవడం, తర్వాత ఒక అసెంబ్లీని వాకౌట్ చేసి వెళ్ళిపోవడం, ఇదంతా తన కోసం నియోజకవర్గాన్ని పక్కన పెట్టడం నాకు ఇష్టం లేదు. మీరు అసెంబ్లీకి వెళ్ళి మీ నియోజకవర్గ సమస్యలు ప్రశ్నించండి, వారు మాట్లాడింది నా గురించి నేను ఫైట్ చేసుకుంటాను, ఐ హ్యావ్ ద ఫైటింగ్ నేచర్. నేను నందమూరి తారక రామారావు గారి కూతుర్ని, ఆ రక్తం నాలో ఉంది, నా గురించి మీరెవరు బాధపడడానికి ఎవరు బాధపడద్దు, నేను నోటీసులు ఇస్తా. నేను ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మీరు జైల్లో వేయబడలా, అప్పుడే నోటీసులు ఇవ్వచ్చు, అప్పుడే పరువు నష్టం దావా వేయొచ్చు. అవన్నీ ఎందుకు వేయలేదు? సో అంత రాజకీయం అండి, అంత రాజకీయం. సో ఇదైతే కరెక్ట్ నేచర్ అని నాకైతే అనిపిస్తుంది యాజ్ అన్ అడ్వకేట్ గా లీగల్ ఫైట్.